ప్రతి దీవాళీకి ముహూర్త్ ట్రేడింగ్ అని ఒక గంట టైం ఉంటుందన్నమాట. ఆ రోజు ట్రేడింగ్ అనేది ఈ స్టాక్ మార్కెట్స్, బ్రోకరేజెస్ ఇవన్నీ ట్రేడింగ్ హాలిడే అయినా కానీ ఒక గంట ముహూర్త్ ట్రేడింగ్ అని దాని లోపల కొనుక్కుంటారు. సెంటిమెంటల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం. సో ఈ సంవత్సరం సంవాత్ 2082 దీనికి కోటాక్ సెక్యూరిటీ వాళ్ళు 7 స్టాక్స్ని రికమెండ్ చేశారు. అయితే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనమాట, ఏదో ట్రేడింగ్ చేయడానికని కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఒక మోర్ దాన్ 5 years కనుక ఇఫ్ దే ఆర్ హోల్డింగ్ దిస్, వాళ్ళకి ఈ స్టాక్స్ రికమెండ్ చేశారనమాట. ఈ స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్లో, కెమికల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ డెలివరీ, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళు సజెస్ట్ చేశారు. ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి అండ్ ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా బెటర్గా వచ్చే అవకాశం ఉంది. FY27ని ఉద్దేశించి వీళ్ళు ఈ స్టాక్స్ బాగా FY27లో బాగా బెటర్గా ఇస్తుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి దీన్ని సజెస్ట్ చేస్తున్నారు. ఆ 7 స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, సెకండ్ది ఎక్విటాస్ కెమికల్స్, థర్డ్ది కమిన్స్ ఇండియా, ఫోర్త్ది ఎటర్నల్ అంటే జొమాటో పేరు మారింది కదా ఎటర్నల్ కింద అది, ఫిఫ్త్ది ICICI బ్యాంక్, సిక్స్త్ది మహీంద్రా అండ్ మహీంద్రా, సెవెంత్ది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ 7 స్టాక్స్ని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సెక్టర్స్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెమికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ డెలివరీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అనమాట ఇవి.